హలో అండి, ఐఎమ్ డాక్టర్ ఫన్నీ వల్లూరి, ప్రతిమా హాస్పిటల్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫిజియోథెరపీ. కామన్గా అడిగే క్వశ్చన్స్ అండి. లెగమెంట్ చిరిగితేనాక మనకి సర్జరీ అవసరమా లేకపోతే ఫిజియోథెరపీతో సెట్ అవుతుందంటారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని ఉంటాయండి ఇంజురీస్. అందులో గ్రేడ్ 1, గ్రేడ్ 2 టైప్ ఆఫ్ ఇంజురీస్కి అయితేనాక ఆబ్వియస్గా ఫిజియోథెరపీతో సరిపోతుంది. గ్రేడ్ 3 ఇంజురీకి కొంచెం రెస్ట్ ఇచ్చి దాన్ని కొన్నాళ్ళు ఆ జాయింట్ కానీ ఆ పార్ట్ని కానీ కదలకుండా ఉంచి తర్వాత ఫిజియోథెరపీ చేసుకుంటే వాటి కూడా ఉంటుంది. కానీ కొంతమంది గ్రేడ్ 3లో కూడా పెయిన్ తట్టుకోలేకపోవడము, రెస్ట్ ఇచ్చినా కానీ మళ్ళీ పెయిన్ ఎక్కువగా ఉండడము, ఇలా కూడా జరుగుతున్నప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకు కూడా కొంతమందికి డాక్టర్ గారు సర్జరీ సజెస్ట్ చేస్తారు. గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనే వాటికి సర్జరీస్కి వెళ్తుంటారు. కానీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, కామన్గా గ్రేడ్ 3 కూడా మనం ఫిజియోతో మేనేజ్ చేసుకోవచ్చు. ఆ సిచ్యుయేషన్ బట్టి వాళ్ళకైన టైప్ ఆఫ్ ఇంజరీ బట్టి మనము సర్జరీ చేయాలా లేదా అనేది చెప్తాం. కానీ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అయితేనే ఫిజియోథెరపీతో సెట్ అయిపోతుంది. వాటికి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ జెంట్లుగా చేసుకుంటూ మెల్లమెల్లగా స్ట్రెంథనింగ్ చేసుకుంటూ మిషన్స్ ఉంటాయి ఫిజియోథెరపీలో, అవి చేస్తే బెటర్గా ఉంటుంది. పోస్ట్ ఫ్రాక్చర్ రీహాబిలిటేషన్ అనేది కామన్గా ఈ మధ్య ఎక్కువగా అందరూ వింటున్నది. అది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంది కూడా చాలా సెంటర్స్లో కూడా. ఒక ఫ్రాక్చర్ అయిన తర్వాత వాళ్ళకి ఆ ఫ్రాక్చర్కి కొన్నాళ్ళు రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని ఫ్రాక్చర్స్కి ఇమీడియట్గా ఫిజియోథెరపీ స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళు వేసే నెయిల్, స్క్రూ, దాంతో బట్టి ఆ బోన్ స్ట్రాంగ్, ఆ క్వాలిటీ బట్టి ఫిజియోథెరపీ అనేది వెంటనే స్టార్ట్ చేయాలా, కొంచెం టైం స్టార్ట్ చేయాలనేది డిపెండ్ అవుతుంది. అది ఆర్థోపెడిక్ డాక్టర్, ఫిజియోథెరపిస్ట్ కోఆర్డినేట్ చేసుకుని చేసే ప్రక్రియ అనమాట అది. సో ఫాలోడ్ బై ఈ ప్రక్రియ ఎలా ఉంటుందంటేనాక మెల్లమెల్లగా ఎర్లీగా దాన్ని స్టార్ట్ చేసుకోబోతున్నాక జాయింట్ టైట్ అయ్యి మనకి పెయిన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో చాలామంది ఏం చేస్తారంటేనాక పోస్ట్ ఫ్రాక్చర్ ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ చెప్పినా కానీ వాళ్ళకున్న కొన్ని కన్స్ట్రెంట్స్ వల్ల, ఇబ్బందుల వల్ల, ఏదైనా కానీ ట్రావెల్ కావచ్చు లేకపోతే ఇంకోటి కానీ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్ వల్ల కానీ కొన్నిసార్లు లేట్ చేస్తారు. ఆ లేట్ చేయడం వల్ల ఏమవుతుందంటేనాక ఆ జాయింట్ టైట్ అయ్యి వాళ్ళకి మరీ ఎక్కువ సెషన్స్ ఆఫ్ ఫిజియోథెరపీ పడుతుంది. దానివల్ల వాళ్ళకి మళ్ళీ ఫైనాన్షియల్ లోడ్ ఎక్కువ పడడము, లేకపోతే పెయిన్ ఎక్కువ రావడము, లేకపోతే ఇంప్రూవ్మెంట్, లేకపోతే వాళ్ళ వర్క్ ప్రొడక్టివిటీ అనేది తక్కువ అవ్వడము, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం అనేది లేట్ అవ్వడం జరుగుతుంది. సో పోస్ట్ ఫ్రాక్చర్ రీహాబిలిటేషన్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. అది ఎలా చేయాలి, ఎన్ని సెషన్స్ చేయాలన్నది మన ఇంప్రూవ్మెంట్ బట్టి బేస్ అవుతుంది. ఎగ్జాంపుల్, మన రైట్ లెగ్ కనుక ఫ్రాక్చర్ అయింది, ఆ ఫ్రాక్చర్ అయిన దానికి మనకి రీహాబిలిటేషన్ చెప్పారు. ఆ చెప్పిన దానికి స్టార్ట్ చేసే ప్రక్రియ చేస్తుంటేనాక ఇంప్రూవ్మెంట్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఆపోజిట్ కాదు, అంటే లెఫ్ట్ లెగ్ ఇంప్రూవ్మెంట్ ఫుల్గా ఉందా లేదా, దాంతో దగ్గరగా ఇది వస్తేనాక అట్లీస్ట్ 80-90% దగ్గరికి వచ్చినా కానీ మనము అది ఆపచ్చు. అప్పుడు ఒక హార్ట్ సర్జరీ అయిన తర్వాత కామన్గా బైపాస్ ఆపరేషన్ కానీ లేకపోతే నాకు రెగ్యులర్ హార్ట్ ఆపరేషన్ స్టంట్స్ వేసినా కానీ వాళ్ళకి పోస్ట్ ఈ ప్రొసీజర్ వాళ్ళ ఫిట్నెస్ కోసం మనకి ఫిజియోకి రిఫర్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇలాంటి వాళ్ళకే ప్రీ ఆపరేటివ్ ఫిట్నెస్ కూడా మనకు పంపిస్తుంటారు. అంటే నాకు ఆపరేషన్ ముందే వీళ్ళని కొంచెం ఫిట్ చేస్తేనాక మనకు పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ ఎక్కువ రావు అని ప్రీ ఆపరేటివ్ కూడా ఈ కార్డియాక్ ఇష్యూ ఉన్న వాళ్ళని ఫిజియోథెరపీకి రిఫర్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏం చేస్తుంటాం అంటే నాకు రెగ్యులర్గా లైట్గా జెంటిల్ ఎక్సర్సైజ్ చేస్తాం. ఫస్ట్ ఆన్ ద బెడ్ మీద కూర్చోబెట్టి హ్యాండ్స్ పైకి రేస్ చేయడం, సైడ్ కండము, ఓకే, జెంటిల్గా 1 kg వెయిట్స్, 2 kg వెయిట్స్ చేయించడం. స్పైరోమెట్రీ అని ఉంటుంది. మన స్పైరోమెట్రీ అంటే మీరు కోవిడ్ అప్పుడు చూసుంటారు, మనకి బాల్స్ లిఫ్ట్ చేసేది ఉంటుంది కదా, అలాంటి ఎక్సర్సైజ్ కూడా జెంటిల్గా స్టార్ట్ చేయడం. దాంతోపాటు మెల్లగా హ్యాండ్ రేజింగ్ ఎక్సర్సైజ్ లాంటి ఉంటాయి విత్ వెయిట్స్. అలా అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా థ్రెడ్మిల్ మీద గ్రాడ్యువల్గా వెయిట్ పెంచుకుంటూ వెళ్ళడం, అంటే వెయిట్ కాదు, టైం పెంచుకుంటూ వెళ్ళడము. అదేవిధంగా స్పీడ్ పెంచడము, థ్రెడ్మిల్ చేస్తున్నప్పుడు ఎలిప్టికల్ లాంటివి చేయడము, టెరాబ్యాండ్ ఉంటాయి. ఇలాంటి ఎక్సర్సైజ్ అనేవి చేస్తూ ఉంటేనే వాళ్ళ ఓవరాల్ కార్డియాక్ ఫిట్నెస్ అనేది పెంచడానికి బాగా హెల్ప్ అవుతుంది. చాలామంది కామన్గా పెయిన్స్ తగ్గడానికి బాగా టైం పడుతుంది. అవి క్రానిక్ పెయిన్స్గా కేటగరైజ్ చేస్తారు. ఈ పెయిన్స్ గురించి మాట్లాడుకుంటే అక్యూట్ పెయిన్స్, క్రానిక్ పెయిన్స్ ఉంటాయి. వారం 10 రోజులు లేకపోతే 15 రోజుల్లో మ్యాక్సిమం ఉండేవి అక్యూట్ పెయిన్స్గా కొంతమంది పరిగణిస్తారు. క్రానిక్ పెయిన్స్ అంటేనాక ఈ ఫిజియో చేస్తున్నా లేకపోతే మెడికేషన్ వాడుతున్నా ఏం చేస్తున్నా కానీ కొంతమందికి పెయిన్స్ అనేవి క్రానిక్ మేనేజ్మెంట్ తగ్గదు. వాటికి కొంచెం అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ లాంటిది అవసరం పడుతుంది. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ బాగా అరిగిపోయిన మెడ ఎముకలు కానీ లేకపోతే బాగా అరిగిపోయిన బ్యాక్ ఎముకలు కానీ లేకపోతే జాయింట్ కానీ, వాటికి ఎస్పెషల్లీ నెక్, బ్యాక్ లాంటి వాటికి అయితే నాకు డ్రై నీడ్లింగ్ అని థెరపీ కానీ, ఓకే, లేకపోతే మయోఫేషియల్ టూల్స్ అని ఉంటాయి, వాటితో మజిల్ని డీప్గా రిలాక్స్ చేసుకోవడము, దాంతోపాటు జెంటిల్ స్ట్రెచెస్ లాంటివి చేసుకోవడము, వాళ్ళ ఏజ్ తగ్గట్టు వాళ్ళ బోన్ స్ట్రెంత్ తగ్గట్టు జెంటిల్గా ఫోర్స్ ఇవ్వాలి, ఎక్కువ కాకుండా. ఈ విధంగా ఇచ్చుకుంటూ చేస్తుంటేనాక క్రానిక్ పెయిన్ మేనేజ్మెంట్కి హెల్ప్ అవుతుంది. దాంతోపాటు స్పెషల్ ఎక్విప్మెంట్ ఉంటాయండి మన ఎలక్ట్రోథెరపీలో. ఎలక్ట్రోథెరపీ అంటేనాక ఎలక్ట్రిక్ మొడాలిటీస్ వాడుతూ ఈ పెయిన్ రిడక్షన్ చేయడానికి మనం హెల్ప్ చేస్తాం. వాటికి ఫ్రీక్వెన్సీ ఎంత పెట్టుకోవాలి, ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆ టైప్ ఆఫ్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ పెడితేనాక క్రానిక్ పెయిన్స్ వాటికి కూడా తగ్గుతాయి అనమాట. ఎగ్జాంపుల్ చెప్పొస్తాక చాలామంది ఎల్డర్లీ పీపుల్కి పెయిన్స్ తగ్గట్లనే కంప్లైంట్ అనేది చాలా సాధారణంగా వింటూ ఉంటాం. వాళ్ళందరికీ వాళ్ళ కండిషన్ స్పెసిఫిక్గా వాళ్ళకి టైలర్ మేడ్ ఎక్సర్సైజ్ వాళ్ళకి చెప్తానాక అవి ఎక్సైలు లేకపోతే మొడాలిటీస్ అవి పెడుతుంటేనాక వాళ్ళ పెయిన్ తగ్గడానికి వాటికి హెల్ప్ అవుతుంది. బట్ దీంట్లో రియాలిటీ ఏంటంటే వాళ్ళకి అరుగుదల బట్టి వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వేరే ఇబ్బంది ద్వారా వాళ్ళ ఎక్సైజ్ సరిగ్గా చేయకపోవడము,
దాని ద్వారా కూడా కొన్నిసార్లు ఈ పెయిన్స్ అనేవి క్రానిక్ పెయిన్స్ తగ్గవు. అది కూడా వాళ్ళు రియాలిటీ ఆలోచించుకుని మనకి ఇంతవరకు తగ్గుతుంది అనేది కూడా ముందే డాక్టర్ గారు వాళ్ళకి అప్డేట్ ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వాళ్ళ బాడీ ఎలా ఉంది, వాళ్ళు ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు చేయట్లేదు అనేది వాళ్ళు కూడా సెల్ఫ్గా చెక్ చేసుకోవడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్.